పూజ అంటే ఏమిటి, ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి? ఇప్పుడు ఇక్కడ పంతులందరూ కూర్చొని, అయ్యవార్లందరూ కూర్చొని పూజ చేస్తూ ఉన్నారు. ఇది రేపు స్వామివారి విజయయాత్రలో భాగంగా జరిగేటువంటి కార్యక్రమాల గురించి ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు ఒక 2 నిమిషాలు చెప్తారు. చెప్పిన తర్వాత ఈ పూజ గురించి మనం తెలుసుకుందాం. గౌరవ అధ్యక్షులు. వాసవి మాతాకి, శ్రీ వాసవి మాతాకి, శ్రీ వాసవి మాతాకి. ఈ యొక్క కన్యకా పరమేశ్వరి దేవస్థానం పునఃప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేకానికి ధన్యవాదాలు. చాలా సంతోషం. మీరందరూ కూడా ప్రోత్సహించి అనేక రకాలుగా సహాయం ఆ దేవస్థానానికి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఒక ప్రధానమైన పీఠాధిపతి ప్రప్రదంగా ఆ యొక్క భారతీనంద స్వామి గారి స్వహస్తాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వారు రేపు సాయంత్రం 6 గంటలకు కావలికి విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడున్న సోదరీమణులందరూ కూడా నిన్న ఏదైతే అమ్మవారి చీర మనం ధరించామో ఆ చీర కట్టుకొని ఒక ర్యాలీగా వారిని తీసుకొచ్చే భాగ్యం మనకు కలగాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అందరం కూడా మరి ఆ స్వామివారిని స్వాగతించి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ నుంచి మన కన్యకా పరమేశ్వరి దేవస్థానం వరకు వారి యొక్క వాహనంలో ఊరేగింపుగా మనం ర్యాలీగా తీసుకొని స్వాగతం పలకాల్సిన అవసరం మనందరికీ ఎంతైనా ఉంది. అది మనకు, మన పట్టణానికి, మన ప్రాంతానికి మంచి గౌరవప్రదమైన మనం భావించాలి. అందరికీ ఆ యొక్క భాగ్యం కలిగే ప్రాప్తం చాలా తక్కువ ఉంటుంది. బహుశా మనకు ఆ ప్రాప్తం ఆ కన్యకా పరమేశ్వరి అమ్మవారు కలిగించారని మనం అందరం కూడా భావించాలి. అదేవిధంగా 18వ తేదీ అంటే ఆదివారం రోజు మహాకుంభాభిషేకము, విగ్రహాలకి ఆ యొక్క స్వామివారు వారి మంత్రోచ్చరం ద్వారా ఆ వాటిని పూజ చేసి మనకు దర్శన భాగ్యం కలిగించే పరిస్థితి ఉంటుంది. దాన్ని మనం ఆ రోజు దర్శనం చేసుకోవటానికి మనము మధ్యాహ్నం 12 గంటలకు అందరూ కూడా రావాలి. స్వామివారిని మనం ఇక్కడ ఉన్న సందీప్ శర్మ గారిని అడిగి, వారు గత 3 రోజులుగా మనకు దేవస్థానానికి కానీ, దేవస్థానంలో భక్తులకు కానీ, మనకు కానీ వారి యొక్క ప్రవచనాలు అద్భుతంగా చెప్తున్నారు వారు. ఎందుకంటే ఈరోజు సమాజంలో మనకు చాలా అవసరం. ఈ యొక్క ఏదైతే సామాజికమైన అవసరాలు ఉన్నాయో వాటిని వారి యొక్క జ్ఞానంతో మనకు చెప్పడం మనందరి అదృష్టం. అటువంటి వాటితో డిస్కస్ చేసిన తర్వాత, మాట్లాడిన తర్వాత ఉదయం 9 గంటలు కాదు సత్యనారాయణ గారు, 12 గంటలకు ఎండలు ఉన్నాయి కాబట్టి వారిని అసౌకర్యం చేయొద్దు, మీరు ముందుగా అనౌన్స్ చేయమని శర్మ గారు స్వామి. రెండో విషయము, ఈ యొక్క ఆలయ నిర్మాణానికి ఆర్థికంగా చాలా మంది సహాయ సహకారాలు చేశారు. ఇంకా కూడా ఎవరైనా చేయాలనుకుంటే ఇక్కడ ఇంకా కూడా ఆలయ కమిటీ స్వీకరించి వారికి రసీదు ఇస్తుంది. వారందరూ కూడా అక్కడ టేబుల్ వేసి రసీదు ఇస్తారు. దాంట్లో 1,11,116 రూపాయలు చెల్లించిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆలయ కమిటీలో శాశ్వత సభ్యులుగా ఉంటారు. వారి తదనంతరం వారు ఎవరినైతే సూచిస్తారో వారికి ఆ శాశ్వత సభ్యత్వం కంటిన్యూ అవుతుందని మీరు అందరూ కూడా గమనించాలి. వారికి ఈ యొక్క సందర్భంగా ప్రత్యేకంగా కమిటీ తరఫున మేము ఇచ్చే గౌరవం విఐపి పాసులు ఇస్తాం. ఒక విఐపి పాస్కు 4 రావచ్చు. కాబట్టి అందరూ కూడా గమనించాలని సూచన చేస్తున్నాం. ఈ యొక్క విషయాలు ఉన్నారు, అసలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో నేను అనేక ప్రజలు చెప్తా ఉంటా అక్కడక్కడ సందర్భం వచ్చినప్పుడు.
పురుషుల కన్నా మహిళల శక్తి చాలా గట్టిది, గొప్పది అని దాన్ని కళ్ళతో చూసే భాగ్యం నాకు కలిగించారు. మా పాలకవర్గం తరఫున, శర్మ గారి తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. వాసవి మాతాకి ధన్యవాదాలు.